ఫస్ట్ ఫేజ్ కు మాత్రమే సంబంధించి 395 గ్రామ పంచాయతీ యునానిమస్ అయింది. అదేవిధంగా చాలా వేలల్లోనే మన వార్డు మెంబర్స్ కూడా అయ్యారు. మీకు స్టాటిస్టిక్స్ ఇస్తాను. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అవి తీసేసిన తర్వాత కూడా మీకు 3000 కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలు రేపు పోటీకి వెళ్తాము. సో ఏవైతే యునానిమస్ అవ్వాలి అని మనం కోరుకుంటాము అవి అబౌట్ 1 to 2% ఉండొచ్చు మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన కరెక్ట్ స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి సెకండ్ ఫేజ్లో కూడా 495 మంది యునానిమస్ ఎలక్షన్ అయ్యారు, ప్లస్ వార్డ్ మెంబర్స్ కూడా అయ్యారు. మీకు లాస్ట్ టైంగా నేను చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు వారు కూడా చెప్పారు కదా, ఏదైతే మీకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చానో అలాగే మా గ్రీవెన్స్ సెల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంది అని చెప్పానో అవి రెండు కూడా చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఇక మీదట కూడా అందరు వినియోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పోల్ టైంలో ఇంకా ఎక్కువగా ఓటర్స్ అందరూ వస్తారు కాబట్టి ఎట్టి విషయాలైనా మాకు చెప్పాలి అని అనుకుంటే బాగానే ఉంటుంది. సో చాలానే వచ్చినాయండి, 1200 పైన మాకు ఆ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకోవడం జరిగింది. మరి ఇంకా కూడా మేము ఓటర్స్ ని ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే నో యువర్ పోలింగ్ స్టేషన్ అన్నది కూడా మీరు మా టీవీ పోల్ ద్వారా మీరు ఓపెన్ చేసి జియో రెఫరెన్సింగ్ కూడా చేసాము. ఎవరు ఇప్పుడు సెల్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి. చాలా మంది ఓటర్స్ మన అర్బన్ ఏరియాస్ అలాగే మన సిటీ ఏరియాస్ లో కూడా ఉండవచ్చును. కాబట్టి సడన్ గా వాళ్ళకి పోలింగ్ స్టేషన్ కావాలి అని అనుకుంటే కూడా జియో రెఫరెన్స్ తో నో యువర్ పోలింగ్ స్టేషన్ అన్నది కూడా మా వెబ్సైట్ లో ఉన్నది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మన ఇది కంప్లీట్ చేశాక మనం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అన్నప్పుడు మనం చర్చించుకుందాం దాని గురించి. ఏమండి? సో పోల్ హాలిడే రేపు ఎవరికైతే ఓటర్స్ ఉన్నారో మన ఓటింగ్ ఏరియాస్ అన్ని కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందరు కూడా వచ్చి ఆ హాలిడేని వినియోగించుకొని మరి పోయినసారి కంటే కూడా బాగా ఎక్కువ నంబర్స్ లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఇక్కడ కనుక మీకు చూస్తే మీ అందరి కోసం అలాగే నా కోసం కూడా దిస్ విల్ బి అవర్ కంట్రోల్ రూమ్. రేపు ఇక్కడ నుంచే మేము అన్ని టీమ్స్ కూర్చొని మేము మానిటర్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్క మానిటర్ లో మనము 9 పోలింగ్ స్టేషన్స్ ఒక టైంలో మనం చూడొచ్చు. ఏ జిల్లాకు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ చూడాలంటే కూడా మనం చూసుకోవచ్చు. మరి మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అది చూపించమంటారా? అది చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందామా? మీ ఇష్టానికి నేను వదిలేస్తాను. చెప్పండి. మీరు ఒకటి తీసుకున్నారంటే అందరికీ తీసుకోవాలి, లేదా వెబ్ కాస్టింగ్ అయిన తర్వాత ప్రశాంత్ మాట్లాడదామంటే మాట్లాడాలి. నన్ను ఎవరు అడగలేదు, మీరే ఫస్ట్ అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 5 గ్రామ పంచాయతీలలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రెండవ ఫేజ్ లో 11 గ్రామ పంచాయతీలలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అది రోస్టర్ విధానం వల్ల తప్పు వల్ల జరిగిందా, అక్కడ గ్రామస్తులు కొంతమంది ప్రాంతాలలో బెదిరించారు, లేదా కొన్ని ప్రాంతాలలో గ్రామస్తులు బహిష్కరించారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఏది కరెక్ట్? ఎలక్షన్ కమిషన్ ఆ గ్రామ పంచాయతీల మీద తదుపరి ఏం చర్యలు? అన్నిటికీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని ఎలక్షన్స్ తర్వాత వాటి మీద దృష్టి సారిస్తాం. చనిపోయిన చోట కానీ అభ్యర్థులు లేని చోట కానీ అది కొందరు చనిపోయి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ప్రొసీజర్స్ అన్నిటికి కూడా రూల్స్ ఉన్నాయండి. ఇప్పుడే ఫస్ట్ టైం కాదు కదా మనం ఎలక్షన్స్ చేసేది, దాని ప్రకారంగా మనం చేస్తాం. నో ప్రాబ్లం. ఇప్పుడు బ్యాలెట్ పేపర్స్ కూడా అంతే ఫైనల్ అయినాయి కదా. రేపు హాలిడే ఉందండి. విదిన్ ద ఎక్కడైతే మన పోలింగ్ ఏరియా జరుగుతుందో అక్కడ హాలిడేస్ ఉంటాయి. విలేజ్ కూడా హాలిడేస్ అనేది యూజువలీ లేబర్ హాలిడే అని ఇస్తామండి. ఒక గ్రామానికి సంబంధించి కాదు, ఒక సిటీకి సంబంధించి అని కాదు. ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ ఎవరైతే లేబర్ ఉన్నారో, ఓటర్స్ గా నమోదై ఉన్నారో అటువంటి వాళ్ళను డ్యూటీకి వెళ్ళవలసిన అవసరం లేకుండా హాలిడే అని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఒకరొకరు మాట్లాడితే నేను చెప్పడానికి వీలవుతుంది. దానికి ఏడీ డీజీపీ గారు చెప్తారు.
ఇంకొక క్వశ్చన్. కొన్ని విలేజ్లలో అవునమ్మా, చెప్పాను కదండి. ఎలక్షన్స్ అన్ని నిర్వహించిన తర్వాత మనం మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఎలక్షన్స్ వలన అవి పెట్టలేకపోతున్నామో మళ్ళీ మేము గవర్నమెంట్ వాళ్ళతో కూర్చొని మేము చర్చించుకుంటాం. దానికి తగు సొల్యూషన్స్ కూడా మేము తప్పకుండా వెతుకుతాం. కొన్ని గ్రామాల్లో సోషల్ మీడియాలో ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. అవన్నీ కూడా ఎలక్షన్ అఫెన్సెస్ కింద వస్తాయి. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారు, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తుంటే వాళ్ళని అడ్డుకొని అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. స్పెసిఫిక్ గా ఏదైనా ఉంటే పోలీసులు ఊరుకుంటారా? సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సంబంధించిన క్యాండిడేట్స్ అంటే ఎనీ అఫెన్సెస్ అన్నది ఎఫ్ఐఆర్ అనేది లాడ్జ్ చేశారు అని అంటే ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసిన పిదప ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ చేసి దాంట్లో ఏ మాత్రమైనా సరే అఫెన్స్ అయింది అని మాత్రం వాళ్లకు ఆధారాలు దొరికితే అవి కోర్టుకు కమిట్ చేయబడతాయి. అదే ప్రొసీజర్ మన ఎలక్షన్ అఫెన్సెస్ కూడా ఉపయోగించడం జరుగుతుంది. పోలింగ్ సిబ్బంది కొంతమంది టీచర్లకు కొంతమంది వాళ్ళకి మూడు డ్యూటీలు ఇస్తారు, కొంతమందికి మొత్తమే డ్యూటీలు ఇవ్వాలని కంప్లైంట్. ఏదైనా స్పెసిఫిక్ కేసు మనం జరిగితే మనది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దృష్టికి తీసుకురావచ్చు. డ్యూటీలు అనేవి మేము రోజు చేస్తాం, నాట్ ఓన్లీ ఫర్ ఎలక్షన్స్. ప్రతిరోజు మేము ఆఫీస్కి వస్తాం. లిక్కర్ షాప్స్ నిన్న సాయంత్రం మూసేశాం. మేడం 14th రోజు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు పోస్ట్పోన్ చేయాలని అంటున్నారు. దాని గురించి మీరు ఇప్పుడు ఏవైనా రిక్వెస్ట్లు ఎలక్షన్స్ అనౌన్స్ చేశాం కాబట్టి అటువంటి యాక్టివిటీస్ కానీ చేయాలి అని అనుకుంటే మాకు రిక్వెస్ట్ వస్తుందండి. మేము యాజ్ పర్ ప్రొసీజర్ దట్ విల్ బి క్లియర్. 395 కేసులు అయినాయి, అట్లాగే వార్డ్స్ కూడా కొన్ని వేలు అయినాయి. ఎగ్జాక్ట్లీగా ప్లీజ్ టెల్ మీ. ఫేర్ గా అయిందా లేదా అనే విషయము, ఒకవేళ ఫేర్ కాకపోతే మేమేమనుకుంటామంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారు గనక కంప్లైంట్ అనేది చేస్తే అది వెంటనే ఇట్ విల్ గో ఇన్ టు ఇన్వెస్టిగేషన్ తర్వాత కేసు కమిట్ అయ్యి ఒకవేళ కన్విక్షన్ కనుక జరిగితే ఆ ఎలక్షన్ రద్దు కాబడుతుంది. సో ఈవెన్ ఇన్ కేసెస్ ఏదైతే మనం యునానిమస్ అన్నది ఓటర్స్ ని ఇండ్యూస్ చేసి కానీ లేదా ఓటర్స్ కోయర్స్ చేసి కానీ అంటే వాటిని బలవంతం చేసి కానీ మీరు అన్నట్టు కిడ్నాపింగ్ కానీ ఏదైనా బలవంతంగా వాటిని విత్డ్రా చేశారు అని మనం భావిస్తే అటువంటి విషయాల్లో విత్డ్రా అయిన వాళ్ళని కూడా డిక్లరేషన్ ఇవ్వమని చెప్పాము. అదే విధంగా సింగిల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా డిక్లరేషన్ ఇవ్వమన్నాం. మీకు అందరికీ తెలుసు, ఒక అఫిడవిట్ అనేది ఎలక్షన్ లో కనుక ఇస్తే దట్ డిక్లరేషన్ క్యాన్ బి ఛాలెంజ్డ్. ఆ డిక్లరేషన్ ఎవరైనా సరే ఛాలెంజ్ చేసి అది ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ అండ్ కోర్టు కానీ కమిట్ అయ్యి అక్కడ కనుక కాన్విక్ట్ అయితే అది ఎలక్షన్ మీద తప్పకుండా ప్రభావం చూపుతుంది. సో ఆ ప్రొసీజర్ ఏదైతే మిగతా ఎలక్షన్ అఫెన్సెస్ ఉన్నాయో అదే విధంగా ఈ ఎలక్షన్ అఫెన్సెస్ కూడా మేము పొందుపరచడం జరిగింది. అదే విధమైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ లేకుండా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కాబట్టి మమ్మల్ని ఏ పొలిటికల్ పార్టీస్ సంప్రదించలేదండి. అంటే వాళ్ళకి సంబంధించి మాకు ఎలక్షన్ మెటీరియల్ కానీ ఎలక్షన్ కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదు కాబట్టి వారు సంప్రదించి ఉండకపోవచ్చు ఏమో. ఏమంటారు? ముఖ్యమంత్రి గారి మీద ఒక కంప్లైంట్ చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత గారు, మీకు స్వయంగా వచ్చి కంప్లైంట్ చేసినట్టు ఉంది. తను ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గ్రామాల్లో పర్యటిస్తున్నారు, ఐ మీన్ జిల్లాలో బహిరంగ సభలు పెట్టాడు, కోడ్ ఉల్లంఘన ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని చెప్పేసి తను కంప్లైంట్ చేశారు. నిజానికి ఉల్లంఘించారా లేకపోతే ఏం చెప్తున్నారు నిబంధనలు? ఏవో ఉత్సవాలు 2 years కంప్లీషన్ అని విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పి గవర్నమెంట్ వారు మాకు తెలియజేశారండి. అండ్ కవిత గారు కూడా మా దగ్గరికి వచ్చారు. మేము దాన్ని మా దృష్టిలో ఉందండి, తగు విధమైన సూచనలు కూడా మేము ఇవ్వడం జరిగింది. బహిరంగ సభల్లో పాల్గొన్నాడు, ఆయన డైరెక్ట్ గా ప్రచారం చేశాడు, నమ్మకస్తులకి ఓటేయాలి, మీరు ఆ గతంలో ఉన్న వాటిని వాళ్ళని నమ్మకండి అనేటువంటి అంశాలు కూడా ఆయన పేర్కొన్నాడు. మీకు అందరికి తెలుసు కదా, ఎంసీసీ కమిటీకి 2 కమిటీలు వేశాం. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ ఉంది. ఏదైనా ఎంసీసీ
కి లోబడి కార్యక్రమాలు చేసుకుంటామంటే వారు మాకు ప్రతిరోజు కూడా రికమెండేషన్స్ పంపిస్తూ ఉంటారు. సిమిలర్లీ ఎంసీసీ ఏరియాస్లో లేనటువంటి వాళ్ళకి ఎవరైనా తమ భాషల ద్వారా కానీ తమ యొక్క యాక్టివిటీస్ ద్వారా కానీ ఓటర్స్ని ఇండ్యూస్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కనుక స్పెసిఫిక్గా మనకు వస్తే అటువంటి దానికి కూడా మేడం గారి ఆధ్వర్యంలో ఒక మీడియా కమిటీ కూడా మేము వేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రైవేట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.